తెలంగాణలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చొరకలాంటించారు. కొడగండ్ల మండలంలో అప్పు కట్టలేదని ఓ రైతు ఇంటి గేటును తీసుకెళ్లిన బ్యాంక్ సిబ్బంది తీరును మంత్రి తుమ్మల తప్పుబట్టారు. వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న వారిని ఏం చేస్తున్నారని, ప్రజలే తమను అడుగుతున్నారని తెలిపారు. బ్యాంకులు వారి దగ్గర నుంచి ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఒక గేటు, ఇంటి గేటుని మీరు తీసేశారు, అప్పు లేదని పేపర్లో చూసా. అంటే మరి వేల కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఇంత భూభాగం ఉండి, ఇంత కష్టపడే రైతాంగం ఉండి, ఇన్ని అవకాశాలుండి, ఇంత పెట్టుబడులు పెట్టేటటువంటి మీ సంస్థలుండి ఇంకా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ప్రయత్నాన్ని ఏది అవసరమో దానికే మీరు ప్రభుత్వం కానీ బ్యాంకర్స్ కానీ సహాయం చేస్తే ఆ సెక్టార్ని మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నూనె గింజల ఉత్పత్తి, కూరగాయలు, అదేవిధంగా మనకి ఏ పంట కావాలో ఇప్పుడు మిల్లెట్స్ అని అందరం గోల పెడుతున్నాం. మన తాతల తండ్రులు తిన్నటువంటి పండించినటువంటి పంటలు ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాం. అవి గిట్టుబాటు కావట్లేదు, మార్కెటింగ్ కరెక్ట్గా లేదు. కాబట్టి వాటిని ప్రోత్సహిస్తే మన ఆరోగ్యాలు బాగుపడతాయి, తద్వారా ఈ హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి.